ప్రస్తుతం నేను వనస్థలిపురం రైతు బజార్లో ఉన్నాను. నిన్న సాయంత్రం జేహెచ్ఎంసీ వాళ్ళు వనస్థలిపురం రైతు బజార్కి సంబంధించి రోడ్డు వరకు వచ్చి వీళ్ళు అమ్ముతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి నిన్న 4 గంటలకైతే కూల్చివేతలు స్టార్ట్ చేశారు. ఇక్కడ చూస్తున్నారుగా మొత్తం చెట్లు ఇక్కడ ఉన్నాయన్ని చెట్లు కూల్చేసి ఇక్కడ టెంపరీగా వేసుకున్న షెడ్స్ అన్ని కూల్చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని ఈ షెడ్స్ మాత్రం ఉన్నాయి. ఈ షెడ్స్ ముందట వరకు వచ్చి కూరగాయలు అమ్ముతున్నారని చెప్పేసి జేహెచ్ఎంసీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా, అక్కడ మొత్తం ఎక్కడికక్కడ చెట్లు నరికేసి వాళ్ళకు ఈ టెంపరీ షెడ్స్ లాగా ఈ కట్టెలతో కానీ లేకపోతే చిన్న చిన్న రేకులతో వేసుకున్న షెడ్స్ అన్ని మొత్తం ప్లాస్టిక్ రేకులు మొత్తం అంతా నిన్న సాయంత్రం 6-7 గంటల తర్వాత వచ్చి మొత్తం జేహెచ్ఎంసీ సిబ్బంది అయితే కొలగొట్టడం జరిగింది. చూద్దాం వీళ్ళు మార్కెట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు ఏందనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రైతు బజార్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళంతా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. నిన్న రాత్రి ఏం జరిగిందా? ఒక్క నిమిషం ఏం జరిగిందమ్మా నిన్న రాత్రి? ఏం జరగలేదు సార్. మొన్న ఇద్దరు వచ్చిండ్రు. మూడో రోజు కిందనేమో మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం వచ్చి బకెట్లు పెట్టుకొని పైన వేస్తామన్నారు. బకెట్లు పెట్టుకున్నాం చెత్తకు. దాని తర్వాత మళ్ళీ రోజు ఇద్దరు వచ్చిండ్రు. వచ్చి బండ్లు తీసేస్తారంట, పక్కకు చదువుకుంటే ఏం చేసినావు, ఏం తప్పు చేసినావు, ఎందుకు తీసేస్తారు అని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినరు. కాకపోతే ఇంతకుముందు పక్కకు జరిపించారు కదా, ఎంకికి జరిపించారు, మొగలికి కొట్టేసారు కదా, అట్లా గిన్నె చేస్తారు అనుకున్నాక ఒక్కసారి గుంపుకు వస్తేనే మేము కూడా కడ్డాం అనుకుందాం. అట్లా రాలేదు సార్. ఒక్కరొక్కరు వచ్చిండ్రు. వచ్చినాక ఏమన్నారు, గా కొరకు బండ్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఆ 2 ఎంకికి జరిపిస్తామమ్మా అన్నారు. సరే సార్ మేము కూడా సాయం చేస్తాం, జరిపియండి, తప్పేడ జరుగుతాడా సరి చేయండి అని చెప్పినాం. దాని తర్వాత ఇంకా బండి రాని వచ్చా పడ కొట్టుకుంటూ ఆడగొట్టి మళ్ళీ ఏం సార్ జరిపిస్తాం. ఏమవుతావు కూరగాయల మార్కెట్లో ఏమవుతావు? మేము అరటి పండ్లు అమ్ముతాం. ఇక్కడ పూల బండ్లు అవి కొట్టుకుంటూ వచ్చి ఈడాపిన తమ్మం కాడికి అన్నారు. తమ్మం కాడ కొట్టిండ్రు. తమ్మం కాడి యువతలకు వచ్చి ఇవి అన్నారు. ఇవి కొట్టేసిండ్రు. ఈ నుండి ఇవి కొట్టేసి అవతల కొట్టేసిండ్రు. ఏవి తీయమన్నారు, గాడికే తీస్తామన్నారు. తర్వాత ఏం సార్ ఇట్లా అంటే మాకు తెలియదు అంటాను. ఎవరి తిప్పలకి వాళ్ళ చేతులు ఎత్తేస్తారు. ముందు చెప్పలే షాపులు తీయాలి ఇక్కడ ఏం చెప్పిరా? ఏం ఇదే చెప్పుకొని చెప్పిండ్రు. దౌర్జన్యంగా చెప్పలే. తీయాలే మీరు గట్టిగానే ఎవరు చెప్పలే. ఏం చెప్పలేదు. మేము ఇక్కడనే బతున్నాం 45 ఏళ్ళు. ఇది మార్కెట్ వడలి అడిగి ఉన్నప్పుడు సంది ఇక్కడనే ఉండ. నా పిల్లలు 5 మంది ఇక్కడనే చచ్చిపోయినారు. యాక్సిడెంట్ అయి చచ్చిపోయినారు. వాళ్ళ పిల్లలు ఉండరు. నాకు 77 ఏళ్ళు. నేను ఎవరిని చదాలే, ఏడ బతకాలే. ఉన్నది ఒక్క బండి జాగుడుక తీసేసిండ్రు. ఎక్కడ పోవాలి? ఏం షాప్ అమ్మా నీదేం షాప్ ఉన్నది? మాది అట్టి పండ్ల షాపేనా? మాది అట్టి పండ్ల షాపే. వచ్చిర్రు వచ్చుకోలే అక్కడ నుంచి కొట్టుకొని వచ్చిరన్న పొప్లింగ్ తోటి మొత్తం దొక్కి రైతు బజార్ మీరు రోడ్డు మీద ఎందుకు పెడతారు? ప్లేస్ లేదా లేకపోతే ఏంది? సైడ్కే పెట్టుకున్నాం, పక్కకే పెట్టుకున్నాం. రోడ్డు మీద అయితే ఏం పెట్టలే. కాకపోతే రోడ్డు మీద పూల బండ్లు ఉన్నాయి. ఆ పూల బండ్లకు చెప్పిర్రు, పోలీసు వాళ్ళు చెప్పిర్రు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెప్పిర్రు, అక్కడ తీపిస్తామన్నారు. ఆ నుంచి ఈ దగ్గర తీపిస్తామన్నారు. కార్డులు ఇచ్చిర్రు, మాకు బండ్లు పెట్టుకోరని కార్డులు ఇచ్చిర్రు. లోన్లు తీసుకున్నాము, లక్షల లోన్లు తీసుకున్నాము. మేము ఎట్లా కట్టుకోవాలి సార్? మా పిల్లలు చిన్న పిల్లలు. మా అక్క మా బావ ఈ రోడ్డు మీద పడే చచ్చిపోయారు. మా అక్క మా బావ ఈ రోడ్డు మీద పడే చచ్చిపోయారు. ట్రైన్ దొక్కిచ్చిర్రి. ఆ పిల్లల ఉడక మేమే తాగుతున్నాము. మేము ఎట్లా బతకాలి? ఉన్న ఒక్కొక్క బండి ఉడక తీసేసి దౌర్జన్యం చేసి మొత్తం లాక్కపోయారు. మేము రోడ్డు మీద బతకపోతే మేము మా తల్లి అయినా తండ్రి అయినా బండే. మేము బతికేది ఆ బండి వినా. మా బండి ఉడక తీసేసినాక మేము ఎట్లా బతకాలి సార్? మా పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి? ఎంతమంది ఉంటారు మొత్తం ఇక్కడ మీలాగా? మేము అందరం 70 మంది ఆసరు ఉన్నాం సార్. 70-80 మంది ఉందాం. ఒక్కొక్క బండి జాగ ఇవ్వమని అంటున్నాం, అంతే. ఎక్కువ అడుగుతలేను. ఒక్కొక్క బండి జాగానే ఇవ్వాలి మాకు. ఒక్కొక్క బండి జాగ మీరు అలా మేము ఉంటాం, ఇంకా మేము ఉంటాం అని అన్నారు. అందరు వచ్చి అన్నారు. ఇప్పుడు నిన్న బండ్లు తీసేసి పొప్లింగ్ తొక్కిస్తే ఎవరు రాలేదు. మా తానికి ఏం జరిగింది ఏంది అని ఎవరు రాలేదు. మాకు ఈ కార్డులు ఇచ్చారు, బండ్లు పెట్టుకోరి అమ్ముకోరి, దీంట్లో విన్న లోన్లు తెచ్చుకోరని. మరి ఆ పైసలు మేము లోన్లు తెచ్చుకున్నాం, మేము బండ్ల విన్న తెరుపుకుంటాం, లోన్ తెచ్చుకున్నాం. మరి మేము ఎట్లా తెరుపుకోవాలి సార్? గవర్నమెంట్ తెరుపుతుందా? తెరపలేదు కదా. అప్పుడు తీయొచ్చు కదా. ఈ కార్డులు ఇచ్చినప్పుడు మీరు పెట్టుకోకుర్రి, బతకకుర్రి, ఛాయిస్ లేదు. ఎక్కడైనా పోయి సావు ఉండ్రి, మీ బతుకులు మీరు అంటే మేము వెళ్ళిపోదు. మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేయండి, ఏమనంది, ఏకదమ్ వచ్చి మా పుట్టల మీద కొడితే ఇది న్యాయం కాదు సార్. ఒక ఎమ్మెల్యే వచ్చిండు, మీ బండ్లకు నేను ఆమె ఉంటా అన్నాడు. పార్కింగ్ తీసేసిండు, ఆయన అన్ని తీసేసిండు. ఎమ్మెల్యే వచ్చి స్టే చేస్తే మేము నన్ను గెలిపిరి, మీ కీడికెళ్ళాడదాకా ఏమంటారు అమ్మ రేకులు వేస్తాము, మీకు బాత్రూమ్ కట్టిస్తాము, రేకుల షెడ్లు వేపిస్తాము, మీ వెనకాల నేను అన్నాం. నిన్న ఈ టైం నుంచి నీళ్లు తాగకుండా అన్నం తినకుండా నైట్ పుట్టిన వండుకొని ఒక్కలన్నా ఏమైంది, మీకు ఏం జరిగింది, ఎవరొచ్చి తీసేసిరు అని కూడా మమ్మల్ని అడగలే సార్. మరి మేము సావాలా బతకాలా? మేము ఇన్ని రోజుల నుంచి మేము ఇన్ని ఉన్నాం సార్. మాకు ఇదే మా స్థలాలు మాకు ఇస్తే
ఇస్తే సాల్. ఇంకొకసారి కాలనీ వాసులు కూడా ఏమంటే మూలకు ట్రాఫిక్ అయిందన్నారు సార్. ఇప్పటి నుంచి మా జాగ్రత్త మేము పడతాం, మీకు దండం పెడతాం. మా జోలికి మేము మా పొట్ల మీద కొట్టకండి సార్. మీకు కూడా మీకు ఏ ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటాం. ఇప్పుడు కూడా కాలనీ వాసులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్, మా జోలికి మీకు రాకుర్రి, మీ జోలికి మేము రాం. మీకు ట్రాఫిక్ అంటారా, మాకు బుద్ధి వచ్చింది, మా చెప్పులతో మేము కొట్టుకున్నట్టు అయింది, మేము వెనకకి పెట్టుకొని బతుకుతాం. కానీ మా స్థలాలు మాకేమని పెట్టుకుంటాం సార్. చిన్న చిన్న పిల్లలు సార్, స్కూల్కి పోతున్న పిల్లలు ఉన్నారు సార్. మరి వాళ్ళని మేము ఏం చేయాలి? చదివిపియమంటారా, బంద్ చేపియమంటారా, లంగల చేయాలా, దొంగల చేయాలా? మేము ఇంతవరకు మయ్యలు చదివిపోయలే మమ్మల్ని, మేము చదువుకోలే, మరి మా పిల్లలను కూడా చదివిపియాలా వద్దా? మాకు కూడా ఆన్సర్ కావాలి సార్. ఇప్పుడు మాకు మరి లేవు, ఇండ్ల కిరాయిలు కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి, ఫైనాన్సులు కట్టుకోవాలి, లోన్లు కట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళి కట్టుకోవాలి. ఎవరు ఇళ్ళ పంటి పోతుంటే పెట్టుకొనియరు, ఏ గలీల పంటి పోతుంటే పెట్టుకొనియరు. ఇదే మాకు జీవనాధారం ఉంది కాబట్టి మాకు ఇక్కడే కావాలి. మా స్థలాలు మాకు ఇస్తే మీకు దండం పెట్టి పెట్టుకుంటాం. మేము ఎక్కడ పోమో మాకు ఇచ్చేదాకా మేము ఇడికెళ్ళి కదలం. అన్నం తిని బంద్ చేసి మాకు కేసీఆర్ సార్ తెలంగాణ వచ్చేటట్టు ఆయన ఎన్ని రోజులు నిరాదీక్ష చేసాడో మాకు మా బల కోసం మేము అన్ని రోజులు చేస్తామని గ్యారంటీ ఇస్తున్నాను నేను. జామ పండ్లంతా ఇగో మార్కెట్ పడ్డ కాడ నుంచి ఉంటాం బిడ్డ. మార్కెట్ పడక ముందు మేము లేము. మార్కెట్ పడ్డ కాడ నుంచి చిన్న చిన్నగా ఒక్కటే బండి పెట్టుకొని బతుకుతాం. నేను మొన్న మాకు వచ్చి చెప్పినంట నేను లేను, మా అత్తమ్మ సీరియస్ ఉంటే ఊరికి వెళ్ళా. మళ్ళీ వచ్చే వరకు ఈ బండ్లు కుప్పలు అయిపోయినాయి. మరి బండి లేదు, మాకు స్థలము లేదు, మాకు బతకనికి ఏదీ లేదు. మాకు చాలా ఇబ్బంది పెట్టాం. మేము ఎట్లా బతకాలి? మాకు ఒక్కొక్క బండి జాగా ఇప్పియండి, ఏమన్నా చేయండి, మాకు ఒక్కొక్క బండి జాగా ఇప్పియండి. మీరెందుకనమ్మా? నాది పూల షాప్ సారు. నేను వచ్చి 15 సంవత్సరాలు. నాకు కొడుకు చనిపోయి, నాకు 2 బిడ్డలు. మేము బతికేదే దాని మీద. నేను ఊరికి పోయిన జ్వరం వచ్చిందని. నేను వచ్చే వరకే నా బండి మొత్తం కుప్ప చేసిర్రు, బండి మీద ఎక్కిచ్చేసి ఎక్కడక్కడ దాని మీద కాంట బాట్లు అవన్నీ ఉన్నాయి. ఒక 30,000 మాలు అంతా ఫోన్పాయ్ గీన్పాయ్ అంతా కుప్ప చేసేసిర్రు. నేను వచ్చి అడిగినా కానీ ఆడి పోలీసు వచ్చేసింది. ఇది గొడవ ఎక్కువ అవుతుందని ఆడి పోలీసు వచ్చేసింది, మమ్మల్ని దౌర్జన్యం చేసినట్టు చేసిర్రు. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిర్రు, వాళ్ళు వచ్చిర్రు. మరి ఇప్పుడు మేము రాత్రి సంధి ఇక్కడ కూర్చున్నాము. ఒక టీవీ 9 వాళ్ళు కూడా రాలేదు సార్. ఇప్పుడు వచ్చిర్రు మీరు. ఇంతవరకు మా కాడికి వచ్చిన మనిషి లేడు, మందలిచ్చిన మనిషి లేడు. రాత్రి వర్షానికి తడుచుకుంటూ కూడా ఈడున్నాం. మా పిల్లలు మేము బతికేదే దీని మీద. మాకు పర్మిషన్లు ఇచ్చిర్రు, మేము లోన్లు తెచ్చుకున్నాం దీని మీద. ఇప్పుడు లోన్లు అయిపోతాయి, మా జీవధారమే మేము రోడ్ల పడి సావాలి. ఇప్పుడు రోడ్డు మీద పడి సావాలా, మాకు ఏదైనా చూపిస్తారా? కొంతమంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం అసలు ఏమైంది అన్న, ఏమైంది రాత్రి, అసలు ఏమైంది? మొన్న అయితే జరిగిందంట అన్న. ఏమైందో ఏం జరిగిందో తెలియదు. ఫస్ట్ గీందాకా అన్నారు, ఆ నుంచి ఈడిందాకా ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఈందాకా అన్నారు. ఆ నుంచి బొమ్మ దాకా అన్నారు, బొమ్మకా నుంచి మొత్తం తీసేసిరారు. మరి ఇప్పుడు 200 కుటుంబాలు ఉన్నాయి. మరి ఏడ బతకాలి మేము? కనీసం ఒక రోజు ముందన్న మాకు చెప్తే మేమేమన్నా. ఇప్పుడు ఒకరిని 10,000 12,000 మాళ్ళు అన్నీ కనీసం చదువుకుంటాం. ఒక సాయంత్రం దాకా టైం ఇవ్వమంటే కూడా మాకు ఇవ్వలేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఒకనొకడు అగో రోడ్ల మీద ఇప్పుడు ఆ మాల్ పెట్టుకొని రోడ్ల మీద కాలనీ వాసులు ఏమైనా కంప్లైంట్ చేశారా మీ మీద? మొత్తం కాలనీ వాసులు అదే. ఇది వేరే ఎవ్వరికి ఫోన్ చేసినా కానీ ఇప్పుడు సుధీర్ రెడ్డి అంటేనేమో ఆయన్నేమో హాస్పిటల్ ఉండట, మాకు తెలియదు. ఇప్పుడు కాలనీ వాళ్ళు వచ్చింది, కాలనీ వాళ్ళే మొత్తం చేసింది. ఇది వాళ్ళకి ఏం ప్రాబ్లం అయిందో రోడ్డు ప్రాబ్లం అయిందంట. ఇప్పుడు రైతు బజార్ పడి 25 ఏళ్ళనా, రైతు బజార్ పడి 25 ఏళ్ళ నుంచి లేదు, ఇప్పుడే ట్రాఫిక్ జామ్ అయిందా వీళ్ళకి? తెలంగాణలో ఎక్కడ లేని ట్రాఫిక్ ఈ వనస్థలిపురం రైతు బజార్ కాడనే ఉందా? ఇన్ని సంవత్సరాలు లేని ట్రాఫిక్ ఇప్పుడే వచ్చిందా? ఏ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా ఏ రోజు ఇట్లా దక్క కాలేదు. కేటీఆర్ ఏమన్నాడు, ఐడెంటిటీ కార్డులు చేసి ఇచ్చిండు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. మీ తోపుడు బండ్ల దగ్గర పోవద్దు, వాళ్ళ దగ్గర పోయి ఇట్లా అడగొద్దు మీరు అని చెప్పి ఐడెంటిటీ కార్డులు చేసి ఇచ్చిండు అందరికీ. అన్న మా దగ్గర ఉన్నాయి, కార్డులు ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. అట్లాంటిది ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి హస్తం లేదు, ఏం లేదు, ప్రభుత్వం హస్తం లేదు. ఇది ఓన్లీ ఏంటంటే కాన్లోళ్ళు ఇచ్చిర్రు, మీరు చేస్తుర్రు కానీ మేము ఏడ బతకాలి? 200 కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాము. ఇప్పుడు చూస్తే నువ్వు నడవన్న రోడ్ల మీద, ఇగో ఈ పక్కనే రోడ్ల మీద వేసినాము, ఆడగిళ్ళ పెట్టనిస్తలేరు. బండ్లు వీకే, అది వీకే, ఇగో ఈడొక బండ్లు ఆడొక బండ్లు పెట్టినాము. ఇప్పుడు మేము 4 రూపాయలు మిత్తిలా తెచ్చినాము, మేము పైసలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు తెచ్చినాము. దీపావళి వరకు తీసుకొచ్చినాము. ఎవరు పైసలు కడతారు? అవి ఎవరు కడతారన్నా? జిహెచ్ఎంసీ కడుతుందా? లేకపోతే మా ఫ్యామిలీని ఎవరన్నా బండ్లు ఉన్నాయి వాళ్ళు ఏమన్నా జిహెచ్ఎంసీ ఏమన్నా పోషిస్తుందా? మమ్మల్ని కూర్చోబెట్టి పోషిస్తుందా? పైసలు ఉన్నోళ్ళని కొట్టండి, లేని వాళ్ళని కొడితే ఏమొస్తుంది మీకు? ఇక్కడ ఎవడైనా ఉన్నోడా ఆధార్ కార్డు తీసుకోండి, బ్యాంకు డీటెయిల్ చెక్ చేయండి, అన్నీ చెక్ చేయండి. ఎవరికి ఏమున్నా అన్నీ బయటపడతాయి. ఎవరిని లేనోని మీద వచ్చి నువ్వు ఎంత పెద్ద రోడ్డు పెడతావు? ఇదేమన్నా సుష్మా హైవేనా, విజయవాడ హైవేనా?
ఏం పెడతావు అన్ని కావాలని చెప్పి వీళ్ళు ఎట్లా బతుకుతుర్రు వీళ్ళు ఎట్లా నాశనం చేయాలని చెప్పి మీరు ఆలోచిస్తారు. కాబట్టి ఈరోజు అన్ని ప్రభుత్వాలు వచ్చి అందరు నాగం చేసి అందరిని రోడ్ల మీద పెట్టి ఆడోళ్ళని ఆడ కూర్చోబెట్టిర్రు, మొగోళ్ళని ఈడనిలో పెట్టిర్రు. ఆడ బండ్ల రైతు బార్ అది అట్లుంటుందా అన్న? ఒక్కసారి అడిగి తిప్పండి మీరు. రైతు బార్ అట్లుంటుందా? రైతు బార్ అసలు రైతు బార్ అన్న పబ్లిక్ లోపల లేదన్న. రైతు బార్కి కావాలి ఏం కావాలి? బయట బండ్లు కావాలి, లోపల పబ్లిక్ కావాలి. ఏం లేనప్పుడు ఏడొస్తుంది అన్న పబ్లిక్. ఇప్పుడు కావాలంటే పొద్దుగాల కాదు, నిన్న తీసినప్పటి నుంచి మేము అందరం ఈయన నైట్ మొత్తం ఈయన ఉన్నాం. ఆడ నిప్పేసుకొని కూర్చున్నాము. మేము పొద్దుగాల లేచినాము, నైట్ 1 గంటలకు పోయినాము. పోయి ఏమన్నా సొల్యూషన్ దొరుకుతా అంటే ఆడ ఇట్లా ఏం లేదు. ఇప్పుడు ఇంతమందికి రోడ్ల మీద వేసి మీరు మంచిగా ఉన్నారు. మీకు జీతాలు వస్తాయి, అన్నీ వస్తున్నాయి. మాకేమొస్తున్నాయి ఒక్క మాట చెప్పు. మీ దగ్గర ఏమన్నా మాకేమన్నా ఆస్తులు లేవు, మేము పస్తులు ఉన్నాము, మా పిల్లలు పస్తులు ఉన్నారు, మాకేమన్నా పైసలు ఏమని అడుగుతున్నామా? పైసలు అడుగుతున్నామా? మేము ఏం అడతలేము. మా బతుకు మేము బతుకుతుంటే నువ్వు మధ్యలో వచ్చి హైడ్రాది కాదు కానీ మొత్తం బిక్పిస్తే ఆడ నుంచి ఇటు దాకా నీకు డబల్ రోడ్ వేయనికే ఈ రోడ్ సరిపోతుందా, లేకుంటే ఈ విగ్రహం ఇట్లా తీయాలి? ఇప్పుడు జీవం ఉన్న మనిషినే నువ్వు ఆగం చేసినారు. జీవం లేని మనిషిని ఎందుకు పెట్టినారు? మళ్ళా జీవం లేని మనిషిని అది ఏమైనా చేస్తా విగ్రహం? జీవం లేని మనిషిని ఎందుకు పెట్టినారు అంటే దానికి అంత ప్రాముఖ్యత ఉంది. మాకు లేదా? మేము మనుషులం కాదా? మాకు హక్కు లేదా? మేము ఓటు వేయలేదా? దేనికి మాతో మాకు అసలు ఈ భూమి మీద బతికే హక్కు రెస్పెక్ట్ ఏం లేదా? ఏదో ఈడు రోడ్డు మీద బతుకుతుండు, 4 బండ్లు నూక్కొని బతుకుతుర్రు, వాళ్ళు ఎట్లా అంటే అట్లా బతుకుతారని చెప్పి ఎట్లా అంటే అట్లా బతకనికి ఏమన్నా చిన్న పావురాలు బతుకులు అనుకుంటురా? 30 ఏళ్ళ చదువున్న ఫస్ట్ బండి నాది అన్న, అందుకే ఈడ అడ్డ సంపాదించుకున్నా. మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయింది, నాకు ఎవరు దిక్కులేడని ఈ బండి ఇచ్చిందన్న. నాకు పచ్చమాత వచ్చిన మొగాడు, నా పిల్లలు చిన్నోళ్ళు అన్నా. నా బండి ఇరిగిపోతుంది అన్నా. చూస్తారు కదా, బాధితులు అయితే చాలా ఏడుస్తూ చెప్తున్నారు. 30 సంవత్సరాల నుంచి ఇదే బండి మీద నా కుటుంబాన్ని పోషిస్తున్నా, అర్ధాంతరంగా వచ్చి ఇట్లా వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి పోతామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఆ పోలీసులు కూడా చాలా బందోబస్తుతో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జేసీబీ కూడా వచ్చేసి ఆ పోలీస్ ఫోర్స్తో కూడా మొత్తం ఎక్కడికక్కడైతే కూల్చివేతలు స్టార్ట్ చేస్తున్నారు. టెంపరీ షెడ్స్ ఉన్నా కూడా వాళ్ళు అసలు వినట్లేదు. చెప్పండి అమ్మా, ఏమమ్ముతావు? అసలు ఏమమ్ముతాడా? నేను పూలు అమ్ముకునేదన్నా. మా అమ్మ మా నాయననే ఇచ్చిండు, మా అత్త మామ లేరు నాకు. నా మొగుడికి పచ్చవాతం వచ్చిందన్నా. ఆయన చూసుకుంటే నేను ఇక్కడ పట్టుకున్నాను. నా పిల్లలు 2 ఉన్నారన్నా, నేను 2 కాదుకోవాలి. నేను ఇంటికి రైలు కట్టలేనన్నా. నేను మా పిల్లల్ని ఏమన్నా వేసుకొని కావాలి నీళ్ళ వల్ల నన్ను యాగం చేసిండ్రన్నా. నేనేం చేయాలన్నా? నాకు రోడ్డు మీద బతుకు కూడా లేదన్నా. నేను ఎక్కడ వెళ్ళలేనన్నా. నా మొగన్ని వేసుకొని నేను ఏడికి వెళ్ళలేను. పక్క మాత్రం మెంటలు వచ్చింది ఆయనకి. నా బండి ఆగమైపోతుంది అన్న. నేను నా జీవితమే దీని మీద బతుకుతున్నాను. నేను మనతో పాటు కొంతమంది స్థానిక నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, ఇట్లా చూస్తున్నారు కదా, ఇంత దారుణం చేస్తున్నారు, ఏమిటి? ఇప్పుడు నిజంగా కూడా దారుణం. ఎందుకంటే స్ట్రీట్ వెండర్స్ అంటే వాళ్ళు లక్షల రూపాయలు ఇచ్చి మలిగిలు పెట్టుకొని వ్యాపారం చేయలేరు. వాళ్ళు పొట్టకూడి కోసం 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకుంటారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. సరే, ఒకవేళ గవర్నమెంట్కి ఒకవేళ అట్లా ఉండి ఎంక్రోచ్ చేయరు, దీన్ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ అని చూపించి అట్లా చేసి ఉంటే కనుక మంచిగా ఉండేది. ఇప్పుడు మూసి పక్కన మొత్తం మూసి ఎంకరేజ్మెంట్ మొత్తం క్లీన్ చేస్తామంటారు హైదరాబాద్. వాళ్ళకి ఏమంటారు? వాళ్ళు 15,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. మరి వీళ్ళకు కూడా ఒక 500-600 కుటుంబాలు నేడ. వాళ్ళు దీనిపైనే ఆధారపడి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ భార్య పిల్లలు కానీ మంచిగా చేయడానికి దీనిపైన జీవనం కొనసాగిస్తారు. మరి వాళ్ళు ఇప్పుడు ఇక లేడుకోవాలి, రేపటి ఎక్కడ పెట్టుకోవాలి? వాళ్ళు చెప్పేది అదే. గతంలో మాకు అదే జిహెచ్ఎంసీ నుంచి మాకు స్ట్రీట్ వెండర్ కార్డ్స్ ఉన్నాయి, ఆ కార్డ్స్ని బేస్ చేసుకుని లోన్లు కూడా తీసుకున్నాము, దీని మీదనే మా జీవనాధారం. ఇట్లా డైరెక్ట్ వచ్చి కూలగొడితే మా పరిస్థితి ఏందని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని అనైతికమైన చర్య. ఎందుకంటే ఏదైనా ఒక పద్ధతి ప్రకారం తీసుకునేటప్పుడు దానికి ఆల్టర్నేట్గా ఆలోచన చేసి ఒక డిసిషన్ తీసుకోవాలి. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ముందు చూపు లేకుండా అవుతాను గరీబం తీసుకొచ్చి 500 కుటుంబాలు రోడ్ల మీద పడేసంటే అది ఎంతవరకు కరెక్ట్? అది ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. కంపల్సరీ మాకు ఆల్టర్నేట్
బయట చూపెడితే మాత్రం ఒప్పుకునేది లేదు. 2 బండ్లు ఉన్న చోట మేము ఒక్క బండి అయినా పెట్టుకొని మేము ఇక్కడే జీవిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే రైతు బజార్ ఆపోజిట్ ఉంటేనే మాకు గిరాకీ అనేది బాగా జరుగుతుంది, ఎక్కువగా కస్టమర్స్ ఎక్కువ ఇక్కడ వస్తారని చెప్తున్నారు. చూస్తున్నాం కదా మనం, రానున్న కొద్ది రోజుల్లో దసరా ఉంది, ఒక 10 రోజుల్లో దసరా ఉంది. దసరా టైం కూడా మేము దసరా దీపాన్ని ఉద్దేశించి చాలా పెద్ద ఎత్తున స్టాక్ అయితే పెట్టుకున్నాం. ఆ స్టాక్ కూడా మొత్తం నిన్న వచ్చిన పోలీస్ కానీ లేకపోతే జిహెచ్ఎంసీ సిబ్బంది మొత్తం నాశనం చేశారని చెప్పేసి ఇక్కడ స్ట్రీట్ వెండర్ చెప్తున్నారు. ప్రతాపం ఏమంటే ప్రభుత్వం సంబంధించి పెద్దల మీద చూపెట్టుకోవాలి. అలాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల మీద, రోడ్డు మీద బతికే వాళ్ళ మీద ప్రభుత్వం ప్రతాపం వద్దని చెప్పేసి ఇక్కడ వ్యాపారస్తులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, వనస్థలిపురం రైతు బజార్ నుంచి.